నాన్న రేపు ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంది నాన్న. ఎన్ని 11 మార్కులు వచ్చినాయా? జోకులు వేసుకోవడానికి నవ్వుకోవడానికి నాలాంటి వాడు కావాలి అంతే. నవ్వుకోండి. ఏం చేయగలరండి? నన్ను చంపగలరా, రేపు చేయగలరా? రేపు చేసే ధైర్యం లేదు. నేను నిన్ను ఫినిష్ చేస్తా. అర్థం కాలేదా? అటు చూడు. దేవుడి మొహం చూడాలి, ఇలాంటి చెడిపోయిన వాళ్ళ మొహాలు రాత్రులు చూడాలి. జగనన్న, జగనన్న మీకు నా సెల్యూట్. అటు చూడు బే. జగనన్న, జగనన్న సెల్యూట్. కొట్టుకోండి ఇద్దరు కూర్చో. జుబ్బా జగనన్న ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది. ఎవరే నువ్వు? గ్రహాంతరవాసి కప్పలా ఉన్నావు. దాని మొగం మడతకాజ అంత ఉంది. జగనన్న, జగనన్న ఆయన నీకు సెల్యూట్ అంటే రోజు స్వాతంత్రం వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత 1972 తర్వాత గుడ్ ఎల్కేజీలో పడండి. వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. అధ్యక్ష, ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. అల్లూరి సీతారామరాజు అన్న పేరు వింటేనే అందరికీ రోమాలు నిక్కబరుచుకుంటాయి. తెలిసింది చెప్పకురా. దేశవ్యాప్తంగా ఈరోజు ఆయన జయంతి సందర్భంగా వర్ధంతికి జయంతికి కూడా తేడా తెలియని అతను చదువుకున్నానని ఈయన గొప్పలు చెప్పుకుంటున్నాడు. అధ్యక్ష, పవన్ కళ్యాణ్ 2 చెప్పులు చూపిస్తున్నా. కన్ను అరపకుండా తల తెప్పకుండా చూడాలి అక్కడ. మొన్న అన్నవరం సత్యనారాయణ స్వామి గుడికి వెళ్తే ఎవరు నా చెప్పులు కొట్టేశారు. 2 చెప్పులు కొట్టేశారు. నా 2 చెప్పులు, నాకు ఇష్టమైన నా 2 చెప్పుల్ని ఎవరో దొంగిలించారబ్బా. ఎవరో తెలియట్లేదు. మీకైనా కనిపిస్తే పట్టుకోండి. నా చెప్పులు నాకు ఇప్పించండి ప్లీజ్. వైసీపీ ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందంటే గుళ్ళో నేను వదిలిన చెప్పులు కూడా పట్టుకెళ్ళిపోతుంది. రాధా 550 స్టీల్ టీఎంటీ 175కి 175 తప్పు 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 తప్పుగా మాట్లాడు. ఖచ్చితంగా తిరుగులేని మెజారిటీతో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కాబోతున్నారు. మేము ఏం చేయకుండా అలా కూర్చున్నాం. 170 తీసేసుకుని చేతులు ఏలు పెట్టుకుని కూర్చుంటాం. రాధా 550 స్టీల్ టీఎంటీ. మామూలుగా కూడా మాట్లాడాడు ఊగిపోతూ. నేను ఊగిపోతా మాట్లాడతానని చెప్పి సరే ఓ పని చేస్తాను ముఖ్యమంత్రి గారికి. రేపు నుంచి ఇలా 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 మాట్లాడు చేసి నేను ఇట్లా ఇట్లా నేను మాట్లాడతానంటే ఈ రోజు నుంచి నేను మీకు బాగా పనిచేస్తాను. నిన్న వైఎస్ జగన్ కి రాళ్ళు ఇసిరారంటే ఎవరు? చిత్రమో పాపం ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఆయనకి ఏదో ఒక గాయం జరుగుతుంది. రాధా 550 స్టీల్ టీఎంటీ. ఇది తప్పు కాదా? నేను పలానా సందర్భాల్లో నేను తప్పు చేశాను కాబట్టి మీరు అలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా ఉండండి. మీ జీవితాన్ని జాగ్రత్తగా పెట్టుకోండి. ఏది అడిగినా కూడా నీ ఇష్టానికి మాట్లాడుతున్నా. మూతి మీద కొట్టానంటే పళ్ళని రాళ్ళు చేతుల్లో పడతాయి. అవునా? నాది ఇక్కడ దాకా, నాకు ఇప్పుడు దాకా తెలియదు, మీరు చెప్పేదాకా తెలియదు. రాధా 550 స్టీల్ టీఎంటీ.
అని అడుగుతా అంటే నవ్వుతూ సైట్ కొడుతున్నావు ఇక్కడ కూర్చొని. అంటే మీకు చెప్పలేదు కదా. ఓ మై గాడ్, అద్భుతం, ఫెంటాస్టిక్. నీకు ఆల్రెడీ పెళ్ళయిందా? మీరు నమ్మండి నమ్మకపోండి, దిస్ ఇస్ ట్రూత్. ఎవరితో అయింది? మహేష్ గత్తి గారు. ఏ నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు సార్? ఎదవనే చేసుకోవాలా? ఇలా తగలడ్డాం చివరి ఆఖరికి. ఏ ధైర్యంతో పెళ్లి చేసుకున్నావు వాడిని? ఏం చూసి పెళ్లి చేసుకున్నావు? రావుకాలంలో పుట్టుంటారని నీ దరిద్రం అది. ఆవిడ కొట్టేదానికి నీకు రైట్స్ లేదు. ఎలా కనబడుతున్నా నీకు? ఎలా కనబడుతున్నాను? నీ మొగుడుతో మాట్లాడుకో, నీ అత్త మామలతో మాట్లాడుకో. రైట్, ఆమెను కొట్టోదని రైట్. మరి నా భర్త నేను కొట్టినప్పుడు నీ ఎందుకు రావాలి? Ratha 550 Steel TMT. కొట్టేస్తాను, బయటకు కూడా పోవు. కొట్టేస్తాను, బయటకు కూడా పోవు. జరిగేదాకా చూస్తా కూర్చుంటారు మరి. బయటకు కూడా పోవు. ఆ జోరు స్పీడ్ తగలేదా నీకా? ఎవిడెన్స్ ఇస్తా నేను, దానికి కాదంటే అడగండి. సిపి గారి దత్తత తీసుకున్న వాళ్ళొక బ్లాక్ పేపర్ ఏటు కొట్టేద్దామని చెయ్యెత్తాను అటు చూడు. మహానటన ఓవర్గా అటు చూడు బే. John Cena is here. Cena's here. They're going to run him. No, look at. He goes into Kingston. And now Orton has nowhere to go. Here's your day to reckon this. And Cena's got Orton. John Cena pounded away on Orton. And applause ensued. Cena doesn't have to hold his cool tonight. On Monday Night Raw. I don't think he will. John Cena came to. Oh, and he's going to do it. Come on. Orton into that steel ring post. అన్నప్పుడు అరస్తాడు చూడు, బాహుబలి అది చూస్తావు రేపు. శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్, ఆ తర్వాత ఏంటి డిప్యూటీ సీఎం గా అది చూస్తావు రేపు. ఒక అర్ధ గంట సేపు అరుపులు కొడితే మోహన్ రెడ్డికి వణుకు పడతాం చూడు. సువర్ణ అక్షరాలతో లిఖింపదగ్గ చరిత్ర ఆ రోజు మొదలవుతుంది. గూస్ పింపుల్స్ వస్తున్నాయి సార్. మైకులు పగిలిపోతాయి. జగన్మోహన్ రెడ్డి కేసు అతిపెద్ద శిక్ష. అది చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ గ్రేట్ డే. గుడ్ మార్నింగ్. ప్రజలు వద్దన్నారు. పార్టీ నేతలు చీకొట్టి ఒంటరిని చేశారు. సొంత అనుచరులే హ్యాండ్ ఇచ్చారు. మొత్తానికి నగరిలో మాజీ మంత్రి ఆర్కే రోజారెడ్డి ఒంటరయ్యారు. చంద్రబాబు నుంచి పవన్ కళ్యాణ్ వరకు ఆఖరికి వారి కుటుంబ సభ్యులను కూడా వదలకుండా నోరు పారేసుకున్నారు రోజా. దరిద్రుడా, ఒక్క మాట మంచిది రాదు నోట్లోంచి. చివరకు తమిళ సూపర్ స్టార్ తలైవా రజనీకాంత్ను సైతం రోజా వదల్లేదు. ఆ మాజీ హీరోయిన్ బొమ్మ రివర్స్ అయింది. ప్రత్యర్థిగా పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 ఓట్ల తేడాతో దారుణ పరాజయం పాలయ్యారు. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ఎంతసేపు జగన్ మెప్పు పొందడానికి అన్నట్టు ప్రత్యర్థులపై నోరు పారేసుకోవడానికే టైం కేటాయించారు. జగనన్న 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 అందరూ నిన్ను మెచ్చుకుంటున్నారన్న అన్న. అన్న గొడ్డలే ఏం కాదు,
10 మేము ముష్టి వేసాం అనుకోండి, గాడిద కొడకలారా, మీకు 10 ముష్టి వేసాం, ఆ 10తో బతకండి. ఈరోజు అపోజిషన్ లేదు. వైనాట్ 175 అన్నాడు. ఒరే గాడిద కొడక, ఇక్కడ వైనాట్ 21 అయిపోయింది. వైనాట్ 21, నీకు వచ్చిన 10 కన్నా 11 ఎక్కువ వచ్చినాయి ఆయనకి. ముందు చూస్తారు. మీరు మంత్రి అవగానే కారు కొన్నారు, బెంజ్ కారు కొన్నారు. బెంజ్ కారు కొన్నారు, బానే ఉంది. బెంజ్ కారు వెళ్ళటానికి ఆంధ్రప్రదేశ్ లో రోడ్లు అయితే బాగాలేదు అని అంటే. రాధా 550 స్టీల్ టీఎంటీ రోడ్స్ మీరు చూడండి, ఎక్కడికి వస్తారు, ఏ జిల్లాకు వస్తారు నేను చూపిస్తాను. నిజాన్ని తెలుసుకోవాలి, అది చూడండి. ఈ రోజు మీకు చూస్తే 2014 నుండి 2019 వరకు చంద్రబాబు నాయుడు రోడ్లు వేయడానికి చేసిన ఖర్చు 23,792 కోట్లు. గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. లాస్ట్ నవంబర్ 2023కి అంటే 4.5 years కి మేము ఖర్చు పెట్టింది 42,236 ఖర్చు పెట్టారా? డబుల్ ఖర్చు పెట్టారు. రోడ్లన్నీ రాధా 550 స్టీల్ టీఎంటీ. అంటే ఎక్కడికి పారిపోను కదా, నేను నగర్లోనే ఉంటాను. మీరు రండి, అక్కడి నుంచి అన్ని చూపిస్తాను. ఆ జిల్లా వాళ్ళు ఆల్రెడీ పారిపోయి హైదరాబాద్ వచ్చి పరిశ్రమలు పెట్టుకుంటున్నారు. అమర్రాజన్ తరిమేశారు మీరు. దెబ్బ మీద దెబ్బ, దున్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? అలానే వచ్చాయి. మీకు పేర్లు చెప్తే మీరే చెప్పి తగలడు. గ్రీన్ కో, पेपर इलेक्ट्रिक बस, एनटीपीसी ग्रीन हाइड्रोजन, जिंदाल स्टील, लाइफिस फार्मा काकीनाडा. रुको जरा, सबर करो. आदित्य बिर्ला क्लासिक सोडा, सेंचुरी प्लाईबोर्ड, पानासोनिक हावेल्स, योकोहामा టైర్స్, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఏం లేదంటే నువ్వు నమ్ముతావా? కష్టం అండి, నేను నమ్మలేను. ఏంటి ఏడుస్తున్నావా? ఏంటి అది గుర్తు చేడుస్తున్నావా? భలేవాడివే. ఇట్లాంటప్పుడే మనసు రాయి చేసుకోవాలి, ధైర్యంగా ఉండు. అలా లేదా నేను బాధపడాలా? నాకేం అర్థమైతలేదు. అంటే ఎంత కష్టపడి నేను కుప్పంలో చంద్రబాబు ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తా, చంద్రబాబు దగ్గర ఆడి బూట్లు తుడుతా, అక్కడే చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చుని ఉంటా. అంతేనా గురువు గారు? అవును, నీ అంతే. రాధా 550 స్టీల్ టీఎంటీ. నాకున్న సమాచారం వరకు డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు గెలుచుకున్న సమాచారం మాత్రం ఉన్నాం. కట్ చేస్తే పనిలేని వాడు నేను ఒక్కడిని అనుకున్నా, నువ్వు తగలేవు. అడుగుల్లో అడుగులు కలిపే జత ఉంటే చెప్పమ్మా రోజమ్మా, చెప్పు. 2024 టీడీపీ వన్స్ మోర్, జగనన్న నో మోర్, జగనన్న పరార్. ఏంది నా జగనన్న, మనం మంత్రి పదవి ఇచ్చి పర్యాటక శాఖ ఇచ్చి జగనన్న నో మోర్, జగనన్న పరార్. అయ్యో అంకుల్ మీరా? అయ్యో సారీ, దిగండి. చిక్కటి చిరునవ్వు, ఏమీ తెలియని అమాయకుడు మాదిరి, కరుణామయుడు మాదిరి యాక్టింగ్లు చేసి డ్రామాలు చేసి రోడ్ల బడికి తిరిగి 16 నెలలు జైల్లో చెప్పుకోడు తిని ఏ విధంగా రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి దివాలా చేసి రాజధాని లేకుండా గంజాయికి రాజధాని చేసి డ్రగ్స్కు రాజధాని చేసి ఇసుక మాఫియా మైనింగ్ మాఫియాలు ఏ విధంగా అక్రమాలు చేశాం, ఏ విధంగా అక్రమంగా చెన్నైకి గ్రావిల్ తరలిచ్చినాం. చాలు మహాప్రభా, చాలు. మొన్న రెండు చోట్ల మిమ్మల్ని ఎమ్మెల్యేగా ఓడించినప్పుడు మీరు ఏం చేశారో అదే కూడా భవిష్యత్తులో చేయమని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇష్టంగా పవన్ కళ్యాణ్ వెనక ఒక నాయకుడు కూడా లేడు అనేది ఇక్కడ అర్థమవుతుంది. వంట చేత మెడ పిసికి తొక్కి కింద నొక్కేస్తాం కొడకల్లారా. గెలిచింది 100% దెబ్బ అదర్సు కదా. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ల టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. అవునా? అబ్బా, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. బాబు ఈ ట్రైనింగ్ వదలట్లా కదా, బాగా మోటివేట్ చేశారు. ఏమిటది? 21 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేశారు, 2 పార్లమెంటు స్థానాల్లో పోటీ చేశారు. నాకు తెలిసినంత వరకు 100కు 100% సక్సెస్ రేట్, 100కు 100. 21 అసెంబ్లీ స్థానాల్లోనూ విజయం సాధించారు, 2 పార్లమెంటు స్థానాల్లోనూ విజయం సాధించారు. శత్రుల ఆర్తనాదం ఎంత శ్రవణానందంగా ఉన్నది. ఇది దేశ చరిత్రలోనే కనపడదు సార్. ఇది
నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. వైసీపీని అధపాతాళానికి తొక్కేశాడు. గడ్డ రోజా అడ్డ, ఆంధ్రప్రదేశ్ గడ్డ జగన్మోహన్ రెడ్డి అడ్డ. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. చేసేవాళ్ళు షూటింగ్ గ్యాపుల్లో వచ్చి ప్యాకేజీలకు మాట్లాడేవాళ్ళు. మీడియాలో యాక్టివ్ గా ఉండి వైఎస్ఆర్సీపీ ఏం మాట్లాడినా అది అబద్ధం, అది తప్పు అని ప్రూవ్ చేయడంలో చాలా బిజీగా ఉంటారు.